రాత్రివేళ చిమ్మ చీకటిలో కొండ కోణల వద్ద దూరంగా ఏదైనా అరుపు వినిపిస్తే అది నక్క అరుపు కావచ్చు. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు భయం పుట్టిస్తాయి. అయితే ఎక్కడో దూరంగా కాకుండా మన వీధిలోనే, మన ఇంటి దగ్గరలోనే రాత్రివేళ కుక్క ఏడుపు అంతకంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. వీధి కుక్కలన్నీ ఒక్క చోట చేరి శోకం పెట్టి ఏడిస్తే గుండె దడ మొదలవుతుంది. అటుగా ఎవరైనా వెళ్ళేవారు వాటిని చెదరగొడతారు కూడా. ఎందుకంటే కుక్కలు ఏడుస్తున్నాయి అంటే ఆ వీధిలో ఎవరో ఒకరు చనిపోతారు. దానికి సంకేతమే అని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. అయితే నిజంగానే కుక్కలు ఏడిస్తే ఎవరో ఒకరు చనిపోతారా? మసీదు నుంచి వచ్చే అజాన్ వినగానే కుక్కలు ఎందుకని గట్టిగా ఏడుస్తాయి? రాత్రి సమయాల్లో కుక్కలకు నిజంగానే ఆత్మలు కనిపిస్తాయా? ఏడుస్తున్న కుక్కలను తరిమి కొడితే ఏం జరుగుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటికీ ఈ వీడియో ద్వారా సమాధానం ఇచ్చాం. కావున ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ టుడే ఎపిసోడ్. అర్ధరాత్రి మనం సరిగ్గా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఈ కుక్కల ఏడుపులు వినిపిస్తాయి. మన మనస్సులో అనేక చెడు ఆలోచనలు వస్తాయి. క్రమంగా భయం మొదలవుతుంది. దీంతో ఆ కుక్కల గుంపును చెదరగొడతాం. మనలో చాలా మందికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. ఇలా చేయడం కరెక్టే అంటారా? కుక్కలు ఏడవటం వల్ల నిజంగా ఏదో ఒక ప్రమాదం ఎదురవుతుందా? కుక్కలకి ఉన్న విశ్వాసం ఇక ఏ జంతువు కూడా ఉండదంటారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనుషులకి కుక్కలు మంచి నేస్తాలు. వాటిని పెంచుకోవాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కుక్కలు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిలాగా కలిసిపోతుంటాయి. అయితే ఏ కుక్కలైతే పొగటిపూట చాలా యాక్టివ్గా ఉంటాయో అవి రాత్రి సమయాల్లో ఏడుస్తూ కనిపిస్తూ ఉంటాయి. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ చాలామంది నమ్మే కారణం మాత్రం కుక్కలకి రాత్రి సమయాల్లో ఆత్మలు కనిపిస్తాయి. మనం చూడలేని ఎన్నో ప్రేతాత్మలు వాటికి కనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ ఆత్మలు వాటి చుట్టుపక్కల ఉంటాయో అవి ఏడవడం మొదలెడతాయి. రాత్రిపూట ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కుక్కలపై ఎక్కువగా పడుతుంది. అందుకే ఆ కుక్కలు గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నట్లు ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీని మిగిలిన కుక్కలకి తెలియపరచాలనే ఉద్దేశంతో కూడా ఈ బిగ్గరగా ఏడవటం జరుగుతుంది. ఎవరి ఇంటి ముందు అయితే కుక్కలు ఏడుస్తాయో వారి ఇంట్లో చనిపోతారని కూడా కొంతమంది నమ్మకం ఉంది. దీనిని కొంతమంది సైంటిస్టులు ఈ విషయాలను కొట్టిపారేస్తున్నారు. శకునాలు అపశకునాలు సైన్స్ నమ్మదు. మరి కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? ఇప్పుడు సైంటిఫిక్గా తెలుసుకుందాం. నిజానికి రాత్రి వేళల్లో కుక్కలు ఏడవు, అవి కోత పెడుతుంటాయి. ఇలా కోత పెట్టడం వెనుక 6 కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వాటిలో మొదటిది అటెన్షన్. కుక్కలు సోషల్ ఎనిమల్స్. ఇవి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడవు. అందుకని రాత్రి సమయంలో ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఇతర కుక్కల పిలుపుకి ఇలా కోత పెడతాయి. అందుకే వీధుల్లో రాత్రి సమయంలో కుక్కలు గుంపులుగా ఉంటాయి. మనం ఏదైనా రోజు కుక్కకి ఆహారం అందిస్తే అవి మన ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ మరలా వచ్చినట్టు సిగ్నల్గా కూడా ఇలా కోత పెడతాయి. 2. కమ్యూనికేషన్. కుక్కలు తమ గుంపు నుంచి తప్పిపోయినప్పుడు తమ వాటికి సందేశం ఇవ్వాలని కూడా ఇలా కోత పెడతాయి. దీంతో తమ సహచర కుక్కలకు అది ఎక్కడ ఉందో అనే సమాచారం తెలుస్తుంది. వాటికి ఏదైనా ప్రమాదం జరగబోతుందని గ్రహించిన వెంటనే మిగతా కుక్కలను అలర్ట్ చేసేందుకు కూడా ఇలా అరుస్తూ ఉంటాయి. 3. ప్లేస్. కుక్కలు తమ ప్రదేశాన్ని రక్షించుకోవడానికి కూడా ఇలా అరవటం జరుగుతుంది. కుక్కలు తమ నివాస ప్రదేశాలకు ఇతర జంతువులని, కొత్త కుక్కలని రానివ్వకుండా ఉండటానికి దగ్గరగా అరుస్తూ వాటిని హెచ్చరిస్తూ ఉంటాయి. కుక్కల మధ్య గొడవలు జరిగినప్పుడు కూడా వాటిని భయపెట్టాలని ఇలా దగ్గరగా అరుస్తూ ఉంటాయి. 4. ఫుడ్. వీధి కుక్కలకి ఆకలి వేసినప్పుడు ఆహారం లభించకపోతే బాధతో కూడా ఇలా అరుస్తూ ఏడుస్తూ ఉంటాయి. అందుకే మనం పరిసర ప్రాంతంలోని శునకాలు ఏదైనా ఇలా ఏడిస్తే వాటికి ప్రేమతో ఆహారాన్ని అందించండి, అంతేగాని తరమకండి. 5. అటాక్. కుక్కలకి గొడవలు జరిగినప్పుడు ఏదైనా గాయం తగిలితే
దాని బాధను తట్టుకోలేక అరుస్తాయి. అంతేకాక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాత్రి సమయాల్లో దెబ్బలు మరింత నొప్పిని కలిగిస్తాయి. కావున ఆ కుక్కలు ఆ బాధని తట్టుకోలేక ఈ విధంగా కూత పెడతాయి. 6. ఏజ్. కుక్కలకు వయసు మళ్ళినప్పుడు ఆతృత, మానసిక ఒత్తిడి వంటి రోగాలు కలుగుతాయి. ఆ సమయంలో వాటికి ఒంటరితనం, తప్పిపోయామనే బాధ కలుగుతాయి. అందుకే ఆ విధంగా కూతలు పెడుతూ తమ బాధను తీర్చుకుంటాయి. మరి మసీదు నుంచి వచ్చే అజాన్ సమయంలో ఎందుకు కూత పెడుతున్నాయనేక మీ డౌట్. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్లాం ప్రకారం అజాన్ సమయంలో సైతానులు ఆ అజాన్ శబ్దానికి దూరంగా వెళుతున్న సమయంలో కుక్కలకు కనపడతాయని, అందుకే అవి ఏడుస్తున్నాయని కొంతమంది నమ్మకం. కానీ నిజానికి ఖురాన్లో ఇలాంటి విషయం ఏమీ చెప్పబడలేదు. మరికొంతమంది అయితే నమాజ్ సమయంలో కుక్కలు కూడా దేవుణ్ణి తలుచుకుంటాయని, అవి వాటి భాషలో నమాజ్ చేస్తాయని, అందుకే అవి అజాన్ విని అరుస్తాయని అనుకుంటారు. కానీ నిపుణులు మాత్రం ఒప్పుకోరు. దానికి కారణం మరొక విషయాన్ని గమనిస్తే డీజే సాంగ్స్ కానీ, డప్పులు చప్పుడు కానీ, మేళ వాయిద్యాలకు కానీ మనం ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే కదులుతూ ఉంటాం. అలాగే ఏదైనా సాంగ్ విన్నప్పుడు మనం ఆటోమేటిక్గానే హమ్ చేస్తాం. అలానే కుక్కలు కూడా అజాన్ శబ్దాన్ని అనుకరించడానికి అలా కూత పెడతాయి. కేవలం అజాక్ మాత్రమే కాదు, మరే ఇతర శబ్దాలకు కూడా అనేక సార్లు కుక్కలు ఇలా అరుస్తూ ఉంటాయి. అలా ఏడ్చే కుక్కలను ఎందుకు తరమకూడదంటే రాత్రి సమయాల్లో కుక్కలు గుంపులుగా ఉంటూ కోపాన్ని, ఆకలిని కలిగి ఉంటాయి. వాటిని అటాక్ చేయడానికి వస్తున్నారనే ఉద్దేశంతో అవి పరిచే ప్రమాదం కూడా ఉంది. అందుకే దగ్గర నుంచి రాత్రి సమయాల్లో కుక్కలను తరమరాదు. అందువల్ల కుక్కల ఏడుపుకి అనవసరపు అనర్థాలు ఎత్తకుండా, వాటిని తరమకుండా మీ దగ్గర ఉన్న దాంట్లో కొంత ఆహారాన్ని ప్రేమగా అందించండి. అవి చాలా విశ్వాసంగా మన పరిసర ప్రాంతాలను చూసుకుంటాయి. చూశారుగా ఫ్రెండ్స్, రాత్రి సమయాల్లో కుక్కలు ఎందుకని కూత పెడతాయి అనే అనేక ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.